హలో, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శాంసంగ్ ఇయర్స్. ఈరోజు మార్నింగే ఈ ఆమ్లెట్ పిల్లల టిఫిన్ కోసం రెడీ చేసుకున్నాము. ఇది ఇడ్లీ జల్దీగా అవుతుంది. అది టిఫిన్లో ఇడ్లీ వేసుకొని పోమోగ్రానేట్స్ కొన్ని వేసుకున్నాం పిల్లల కోసం. చట్నీ కూడా ఇక్కడ రెడీ చేసుకున్నాం. ఇలాగే సాంబార్ కూడా వేడివేడిగా రుచిగా తయారు చేసుకున్నాం. ఇది నా టిఫిన్ కోసం, నేను తినే కోసం. ఈ ఇడ్లీ సాంబార్ రెసిపీ మేము షేర్ చేస్తలేము, ఎందుకంటే ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేసుకున్నాం. మీకు కావాలంటే లింక్ షేర్ చేస్తా. సాయంత్రం మిగిలిపోతాయి పద్దెని చేసిన ఇడ్లీ, దాంతో ఒక మంచిగా ఒక టేస్టీగా స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఆ స్నాక్స్ ఏంటి చూపిస్తాం ఇప్పుడు. ఇలా ఇడ్లీని సన్నంగా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన ఒక పేనం పెట్టుకొని నూనె వేడి అయినాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని కళ్యామాకు వేసుకొని వేపుకోవాలి. అది వేపిన కొద్దిగా ఇట్లా కలుపుకోవాలి కాలిపోకుండా. అలాగే అందులో ఒక చెమ్మచ్ పసుపు, ఒక చిన్న చెమ్మచ్ కారము, సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా. వేసుకున్నాక అది కలుపుకోవాలి. ఇందులో మీకు కావాలంటే మిరపకాయ కూడా మీరు మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు తినరు కదా మా పిల్లలు, అందుకే నేను కలుపుకుంటలేను. ఈ కట్ చేసిన ఇడ్లీ ఇందులో కలుపుకోవాలి. ఆ మసాలా అన్నీ ఇడ్లీకి ముక్కలకి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతే. ఇది చాలా ఈజీగా, చాలా తొందరగా, చాలా చాలా టేస్టీగా అయ్యే క్విక్ రెసిపీ ఇది. మీరు కూడా ఇది ట్రై చేయండి తప్పకుండా. ఇడ్లీ ఫ్రై రెసిపీ ఎలా ఉంటుంది ట్రై చేసి కామెంట్లో చెప్పండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ మా వీడియోస్ని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.